వాస్తవానికి రేవంత్ రెడ్డికి క్లియర్ కట్గా అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా బయటపడే పరిస్థితి కనపడతలేదు, చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి అని తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో దాంతోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పిసిసి చీఫ్ కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక 4 మంత్రులు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి సామర్థ్యానికి, రేవంత్ రెడ్డికి ఇది ఒక సవాల్ లెక్క మారిపోయింది. రేపు ఈయన గెలుస్తాడా ఓడిపోతాడా? జూబ్లీహిల్స్లో గెలిస్తే ఏ రకంగా ఉంది ప్రభుత్వం పరిపాలన, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పరిపాలన, ఆయన అడ్మినిస్ట్రేషను, పేదలకు ఏదో అభివృద్ధో లేకపోతే అంటున్నాడు కదా, అవన్నీ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జరిగినట్టు భావించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక రెఫరెండం లెక్క మారిపోయింది. కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఒక ఆయనకి, కాంగ్రెస్ పార్టీ ఈడ గెలిస్తే, ఈడ ఓడిపోతే నెక్స్ట్ ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోవాలనో ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏముంది తెలుసా, బుగులు కూస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీలో. కొన్ని ముఖ్యమంత్రి పదవిని కూడా మార్చేసినా కానీ ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా మార్చకపోతే మాత్రం ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని భగవంతుడు కూడా కాపాడలేడు, ఎవ్వరు కాపాడలేరు. ఎందుకంటే అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి తెలివిలేని తనము, ఆయన మోరాటనితోటి అసలు మొత్తము ప్రభుత్వం మీద, పార్టీ మీద ఎంత వ్యతిరేకత రావాలనో అంత వ్యతిరేకత వచ్చింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే జేజేలు కొట్టి ఇవి చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే కోపం వస్తుంది, ప్రజలకి అసహ్యం వేస్తున్నది. ఏం మాట్లాడతాడు, అన్ని అబద్ధాలే చెప్తాడు. మొన్న కూడా పోయి కంటోన్మెంట్కి 4,000 కోట్లు ఇచ్చినాము, 4,000 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పేసి ఈయన చెప్పిండు. 4,000 కోట్లు కాదు కదా, 400 కోట్లు ఇచ్చినట్టు అయినా ఒక జీవో కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమం సంబంధించినటువంటి ఆ పేపర్ ఏదైనా చూపిస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించిండు, అటు క్రిషాంక్ మాట్లాడిండు చూపి ఏడుందో అని చెప్పేసి. నిన్న కేటీఆర్ గారు కూడా నేను రాజీనామా చేసేసి మొత్తానికి రాజకీయాల నుంచి తప్పుకుంటాను కూడా చెప్పిండు. మరి చూపించాలి కదా, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది కదా. 4,000 కోట్లు ఏడ ఉన్నాయి 4,000 కోట్లు చూపించాలి కదా రేవంత్ రెడ్డి గారు. సో ఈ అబద్ధాలను చెప్తా ఉంటే ఆయనకు ప్రజలకు అర్థమైపోయింది క్లియర్గా. సో ఇప్పుడు కొంతమంది సీనియర్ మంత్రులు, పిసిసి వీళ్ళందరూ కూడా కలిసి రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు అయిపోగానే పోయి ఏఐసిసి దగ్గర కూర్చుంటారు. మీరు చూస్తూ ఉండండి. కూర్చొని ఫస్ట్ ముఖ్యమంత్రిని మార్చండి, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఆ కీలక శాఖలను పీకి వేరే వాళ్ళకి ఇవ్వండి. అరాచకాలు పెరిగిపోయినాయి, దారుణంగా జరుగుతూ ఉంది. ఈ హైడ్రా ఒక రేవంత్ రెడ్డికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ లెక్క తయారైపోయింది, ఓ మూటలు మోసేటువంటి సంస్థ లెక్క తయారైపోయింది. దానివల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితమే ఈ జూబ్లీహిల్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి సీటుకి ఎసరొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది. ఎట్లనే చేసి ఇప్పుడు ఇది మీకు ప్రెస్టేజ్, ఎవరు పనిచేస్తున్నారో పనిచేస్తలేరో కేంద్ర అధిష్టానం చూస్తున్నది అని చెప్పేసి రివర్స్లో మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాస్తవానికి మంత్రులను నేను చూస్తలేదు అధిష్టానం, రేవంత్ రెడ్డిని చూస్తున్నది. గెలిపిస్తాడా, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఈయన కథ ఏంది, ఈయన బలం ఏంది అనేది. అజారుద్దీన్కి మంత్రి పదవి ఒలిచ్చిరండి, రేవంత్ రెడ్డి ఇచ్చినాడు. ఏఐసిసి తిట్లు పెట్టి ఏం చేస్తురా మీరు, మొత్తం ఆగమాగం చేసిరు పార్టీని. ప్రజలు ఎంతో ఆశలతోటి అది చేస్తే ఏం చేసిరు మీరు అని చెప్పేసి ఏఐసిసి సీరియస్ అయ్యి ఏఐసిసి ఇచ్చింది అజారుద్దీన్కి. నువ్వు పోయి మంత్రిని చేసి ఎన్నికల ప్రచారం తీసుకుపోయి చెప్పుపో మేము మంత్రిని చేసినాం అంటే ఈయన వచ్చి ఏం చెప్పుకుంటున్నావు, నేనే మంత్రిని చేసినా, నేనే మంత్రి పదవి ఇచ్చినా ఈయన చెప్పుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఈయనేమి ఇయ్యలే, ఏఐసిసి ఇచ్చింది. ఇప్పుడు ఆ మాట నువ్వు ఇచ్చింది కాదు కదా అని చెప్పేసి ఎవరు అనాలి, ఎవరు అనలేరు. ఏఐసిసి వచ్చి మాట్లాడలేదు కదా. సో కాబట్టి ఈ రకంగా ఆయనకు భయం పట్టుకొని వీళ్ళందరి మీద తోస్తూ ఉన్నాడు. కానీ రేపు ఫలితాలు అటు ఇటు అయితే తప్పకుండా, ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరికన్నా ఓటేసినా ఏం కాదని నిరుద్యోగులు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ నిరుద్యోగుల మీద కూడా దాడికి పాల్పడుతూ ఉన్నారు కాంగ్రెస్ బ్యాచ్ అంతా కలిసి. సో కాబట్టి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదే నడవబోతా ఉంది. ఇంకొక వార్త ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నది చూడండి. ఇగో
ఇంటెలిజెన్స్ సర్వేలోనూ 5% వెనకబడ్డాం. జూబ్లీహిల్స్ ప్రజానాడి పైన సీఎం ఆందోళన. రిపోర్టులన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. నిఘా వర్గాల నివేదికలోనూ కారుదే ముందంజ. ఇలాగైతే కష్టం. గ్రౌండ్లో పరిస్థితి ఏమీ బాలేదు. మిమ్మల్ని నమ్మిన ఇంట్లో కూర్చుంటే కుదరదు. మిమ్మల్నే నమ్ముకున్న నేను, మీరు ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఇన్ఛార్జ్ల మీద ప్రచారం వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇన్ఛార్జ్ల మీద ప్రచారం వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు. ఇకనైనా పట్టించుకోండి. షోలు మానేసి ఇల్లు తిరగండి. మంత్రులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరం అయిపోయినట్ట. రిపోర్టు చేతికిచ్చి మంత్రులకు రేవంత్ తలంటిండంట. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా 5% మీరు వెనకనే పడ్డారు. కేకే సర్వేలోనేమో 17% వెనకబడ్డట్టుగా ఉన్నది. ఇంటెలిజెన్స్ సర్వే, ఇంటెలిజెన్స్ అంటే ఈయన కింద ఉన్నటువంటి ఒక విభాగం, ఆ విభాగం కూడా సర్వే చేస్తే 5% ఉంది. అంటే ఆ విభాగంలో కొంత భయం భక్తితో చేస్తారు. అంటే యాస్టేజ్గా ఇస్తే ఇక కొంత సీరియస్ అవుతారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు గదే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఇప్పుడు కూడా ఈయన ఇంటెలిజెన్స్ కూడా గట్లనే ఉంటుంది. సో కాబట్టి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, కొంత భయం భక్తితోటి ఓ 10% వస్తే మరి 10% ఏం లేదు సార్, 5% ఉంది అని చెప్పేసి 5% తీసుకొస్తారు. సో అట్లా 5% వెనకబడ్డం అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చిందంట. జూబ్లీహిల్స్లో ఓడిపోతున్నాము అని. ఇక అందరు ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది చెప్పండి, ఇంకేముంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిరి, సర్వేలు ఇచ్చిరి, పబ్లిక్ దగ్గరకు పోతే మీడియాతో కూడా అట్లనే మాట్లాడబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంత కన్స్ట్రక్టివ్ బయటలు తెస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలంగా చెప్పేటువంటి బయటలు మీరు చూడండి ఎట్లా ఉంటాయో. మొత్తం ఒక దగ్గర నిలబడి ఏదో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకొస్తారు. కానీ మిగతా ఇవి చూడండి, ర్యాండమ్గా పోతే తెలుస్తుంది ఎవరికి ఓటేస్తావు, లేకపోతే ఎటువైపు ఉన్నది, కోపెట్ట కొడుతున్నది అని అడిగితే అది వేరే తిరిగి అనిపిస్తుంది. సో ఈ రకంగా రిపోర్ట్లన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. మనం మంచి పనులు చేస్తే మనకు అనుకూలంగా ఉంటాయి, మనం మంచి పని చేయకపోతే వ్యతిరేకంగానే ఉంటాయి. సార్ నువ్వేమన్నా మంచి పని చెప్పుకోదగ్గ పని చేస్తే మనకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పేసి రిపోర్ట్ చేతిలో పట్టుకొని ఆ రిపోర్ట్లు మంత్రులకు ఇచ్చి ఇక మొత్తం ఆగమాగా ఉన్నది కథ. మీరు ఇంటింటికి పోయి ప్రచారం చేయకపోతే నడవది, ఇన్ఛార్జీల మీద వదిలేసిపోతున్నారు. మీరు మిమ్మల్ని నమ్ముకొని నేను కూర్చున్నా, మీరేం ఇంట్లో కూర్చుంటున్నారు, ఇట్లా కాదు, మీరు పోయి పని చేయాలి గ్రౌండ్కి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నెత్తి నోరు కొట్టుకొని ఆ మంత్రుల దగ్గర ఇక ఏడుపు ఒకటి తక్కువ ఉన్నదంట. అట్లా జరిగింది కథ.